తీరే కోవిలే మన తెలుగు ఇల్లు. పాలను రగల పెరుగు తరగల వెన్న మీగడ కమ్మదనము. ప్రేమ నింపిన పిండి వంటల ఆరబోసిన అమ్మతనము. ఆరు రుచులై వేళగతులై వేళని విరిసినది అభిరుచి. వెల్కమ్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. ప్రతిరోజు టేస్టీ వంటకాలతో మిమ్మల్ని పలకరిస్తున్నాం మీ ఎంటీఆర్ మసాలా అభిరుచి. ఈ రోజు కూడా వెరైటీ రుచులతో సిద్ధంగా ఉంది. మరి ఆ రుచులేంటో ఇప్పుడు చూద్దాం. ప్రతిరోజు రకరకాల వంటకాలు కోరుకుంటూ మాకు మెయిల్స్ చేస్తున్నారు కదా, మరి ఆ వంటకాల్ని ఇక్కడ షెఫ్స్ మీకు తయారు చేసి చూపిస్తున్నారు. మరి ఈ రోజు వంటలు పిండి వంటల్లో మనం నేర్చుకోబోతున్న ఆ డిష్ ఏంటో ఇప్పుడు చూద్దాం. హలో యాదగిరి గారు. హలో అండి. ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరే వంట కోరుతున్నారు చూద్దామండి. ఓకే అండి, మనకు వచ్చిన మెయిల్స్ నుండి సెలెక్ట్ చేసిన మెయిల్ ఎవరిదంటే స్నేహలత గారు మనకి మెయిల్ చేశారండి. అయితే ఒక మంచి కాంబినేషన్ లో ఒక టేస్టీ ఫ్రై కోరుకున్నారని నేను అనుకుంటున్నాను. సో క్యాప్సికమ్ అలాగే పెసరపప్పు కాంబినేషన్ లో ఫ్రై తయారు చేసి చూపించమని అడుగుతున్నారు. సో ఈ రెండింటి కాంబినేషన్ ఎలా ఉంటుంది? బాగుంటుందండి, చాలా బాగుంటుంది. చాలా బాగుంటుందా? అవునండి. ఓకే, మామూలుగా క్యాప్సికమ్ అంటే మనం మిగతా కూరగాయలతో పాటుగా వేసుకోవడం గానీ అలా చేస్తూ ఉంటాం కదా, కంప్లీట్ గా క్యాప్సికమ్ తో ఫ్రై అనేది చెయ్యం. సో పెసరపప్పు కాంబినేషన్ లో ఫ్రై ఎలా ఉంటుంది? కూర అయితే చేసుకుంటూ ఉంటాం కదా రెగ్యులర్ గా. అవును, మామూలుగా పెసరపప్పు తోటి మనం పప్పు చేస్తుంటాం కదా. అవును, ఆ పప్పు ఆర్ క్యాప్సికమ్ రెండు కలిపి ఎంత బాగుంటుందో ఇది కూడా అంత బాగుంటుంది. అంత బాగుంటుందా? సో చక్కగా ఈ ఫ్రై సైడ్ డిష్ గా మనం రైస్ లోకి తీసుకోవచ్చు, అలాగే రోటీస్ లో కూడా బాగుంటుందా? అవునండి. ఈ రోజు వంటలు పిండి వంటల్లో క్యాప్సికమ్ పెసరపప్పు ఫ్రై తయారు చేసుకునే ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. క్యాప్సికమ్ పెసరపప్పు ఫ్రై తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, నానబెట్టిన పెసరపప్పు 1/2 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, ఉప్పు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, జీలకర్ర 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1/2 టీ స్పూన్. కావలసిన పదార్థాలు ఏంటి చూసారు కదా. ఓకే అండి, మరి తయారు చేసుకుందామా క్యాప్సికమ్ పెసరపప్పు ఫ్రై? తయారు చేసుకుందామండి. ముందుగా మనం ఉల్లిపాయ, జీలకర్ర, ఓకే, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఓకే, ఈ 5 కలిపి మనం పేస్ట్ సిద్ధం చేసుకోవాలా? అంటే వేయించుకొని మనం పేస్ట్ చేసుకోవాలా లేకపోతే పచ్చివేనా? పచ్చివే అండి, అన్ని పచ్చివే. అన్ని పచ్చివే. ఓకే, సో పేస్ట్ కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుందండి, ఎందుకంటే ఎక్కడన్నా మనం పచ్చి కొబ్బరి తురుము ఇవన్నీ కూడా వేసి చేస్తుంటాం కదా పేస్ట్. ఇక్కడ కొత్తిమీర, కరివేపాకు, ఇంకా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, దాంతో పాటుగా కొంచెం జీలకర్ర కూడా. అవునండి. ఓకే, అంటే మామూలుగా రెగ్యులర్ ఫ్రై లాగా అనిపించట్లేదండి, కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది, ఎందుకంటే ఆ పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాం కదా. మామూలుగా ఫ్రై అంటే ఏముంది, మనం తాలింపు వేసేసుకొని జస్ట్ డీప్ ఫ్రై చేసుకుంటూ ఉంటాం. సో ఇక్కడ ప్రాసెస్ కూడా డిఫరెంట్ గా ఉందండి. నూనె వేసుకోవాలి ముందుగా. సో ఇక్కడ మనం తాలింపు పెట్టుకోవాలా ఫస్ట్? లేదండి, సో తాలింపు ఏమి ఉండదు ఈ ఫ్రైకి? ఏముండదు. ఇక్కడ ముందుగా మనం క్యాప్సికమ్ వేసుకుంటాం. ఓకే, తాలింపు ఏమి లేకుండా ఫస్ట్ క్యాప్సికమ్ ముక్కలు డైరెక్ట్ గా వేసేసుకుంటాం మనం. ఇది ఓన్లీ నూనెలో వేయించుకోవాలి. ఓకే, అంటే పెసరపప్పు ఏదైనా నానబెట్టుకోవాలా అండి బిఫోర్ మనం కుక్ చేసుకునే ముందు? అవునండి, ఒక 1 అవర్ ముందు నానబెట్టుకోవాలి. 1 అవర్ ముందు నానబెట్టుకోవాలా? అవును. ఓకే, సో పెసరపప్పు ఇలా పప్పుగా వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది కదా ఆ డిష్. అవును. ఇప్పుడు ఈ నానబెట్టిన పెసరపప్పు ఇందులో వేసుకోవాలి. ఓకే, సో డైరెక్ట్ గా మనం అన్నంలో కూడా కలిపేసుకొని తినొచ్చు కదండి? అవునండి. ఓకే యాదగిరి గారు, మరి పెసరపప్పు క్యాప్సికమ్ ఇవి రెండు ఫ్రై అవడానికి కొంచెం టైం పడుతుంది కదా? అవునండి. మరి చిట్కా చూద్దామా మనం? చూద్దామండి. ఇప్పుడు మీ అందరి కోసం ఈ చిట్కా. గ్యాస్ స్టవ్ పైన వదలని మొండి జిడ్డు మరకలుంటే వాడేసిన నిమ్మ తొక్కలతో మరకల పైన రుద్దితే త్వరగా జిడ్డు వదిలిపోతుంది. చిట్కా చూసారు కదా.
ఓకే అండి, సో మంచి స్మెల్ వస్తుంది, ఫ్రై అయినట్టున్నాయి క్యాప్సికమ్. ఇప్పుడు మనం ముందుగా ఉప్పు రుచికి సరిపడా వేసుకోవాలి. సో మనం పేస్ట్ సిద్ధం చేసుకునేటప్పుడు ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి లేకపోతే అవసరం లేదా? యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకోవాలి. ఓకే. సో మనం ఇక్కడ కరివేపాకు, కొత్తిమీర, సో కరివేపాకు కూడా కలిపేసి ఫ్రై చేసుకున్నాం మనం. అవును. అందుకని మనం తాలింపు వేసుకోలేదు, ఇందులోనే జీలకర్ర ఫ్లేవర్ అలాగే కరివేపాకు కూడా ఉంది కాబట్టి సో మనం డైరెక్ట్ గా క్యాప్సికమ్ ఇంకా పెసరపప్పు వేసేసుకొని ఫ్రై చేసుకుంటాం. అందుకని మంచి గ్రీన్ కలర్ లో ఉందండి పేస్ట్. ఇందులో వేసేయండి. పేస్ట్ యాడ్ చేసిన తర్వాత కొత్త స్మెల్ వస్తుంది, మంచి బాగుంది. మనం ఉల్లిపాయ గిట్ట వేసాం కాబట్టి ఆ స్మెల్ నూనెలో వేయించే వరకు కమ్మదనం వస్తుంది. కమ్మదనం. ఇప్పుడు మనం కొద్దిగా గరం మసాలా, ఓకే, కొద్దిగా కొబ్బరి తురుము, పచ్చి కొబ్బరి తురుమా. అవునండి. సో ఇక్కడ ఏంటంటే కొంచెం డిఫరెంట్ గా, మామూలుగా ఇలాంటి ఫ్రైస్ లో మనం గరం మసాలా అనేది యాడ్ చేసుకోం కదా. అవును. సో ఇక్కడ గరం మసాలా యాడ్ చేశారు, ఏంటి స్పెషల్? అంటే ఇప్పుడు గరం మసాలా యాడ్ చేసుకోవడం వల్ల ఆ కమ్మదనం వస్తుంది, ఫ్లేవర్ వస్తుంది. ఓకే, అయిపోయిందండి. సో దగ్గరికి వచ్చేసింది కదా, సర్వ్ చేసుకోవచ్చా అండి? సర్వ్ చేసుకోవచ్చు. సో పేస్ట్ కనుక మనకి రెడీగా ఉంటే క్యాప్సికమ్ పెసరపప్పు ఫ్రై తయారు చేసుకోవడం మాత్రం చాలా చాలా ఈజీ అండి. బౌల్లోకి తీసుకుందాం. ఓకే. ఇదండి క్యాప్సికమ్ పెసరపప్పు ఫ్రై. ఓకే, దాని రుచి ఎలా ఉందో చెప్పండి మరి. తప్పకుండా అండి. సో స్మెల్ చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు టేస్ట్ చూద్దామా అనిపిస్తుంది. సో తప్పకుండా టేస్ట్ చూద్దాం. చూస్తున్నారు కదా, క్యాప్సికమ్ పెసరపప్పు ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇది తయారు చేసుకోవడం చాలా సింపుల్ కదా. ఎలా తయారు చేసుకోవాలో ఇంకొకసారి చూద్దాం. క్యాప్సికమ్ పెసరపప్పు ఫ్రై తయారు చేసే విధానం: ముందుగా ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కొంచెం ఉప్పు కలిపి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత ఒక పాన్ లో నూనె వేసి క్యాప్సికమ్ ముక్కలు వేసి కాస్త వేగాక నానబెట్టుకున్న పెసరపప్పు వేసి మరి కాస్త వేయించుకోవాలి. దీంట్లో తగినంత ఉప్పు, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ కూడా వేసి మరి కాసేపు వేయించుకోవాలి. చివరగా గరం మసాలా, పచ్చి కొబ్బరి తురుము వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే క్యాప్సికమ్ పెసరపప్పు ఫ్రై రెడీ. క్యాప్సికమ్ పెసరపప్పు ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మరి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాం. ఓకే అండి, మరి టేస్ట్ చూద్దామా? చూద్దామండి. సో కొంచెం మనం డిఫరెంట్ గా ప్రిపేర్ చేసుకున్నాం కదా. అవును. చాలా బాగుంది. సో వెరీ టేస్టీ అండి. సో ఇందులో మనం కొత్తిమీర, కరివేపాకు, ఇంకా జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అంతా కూడా మనం పేస్ట్ గా చేసి వేసేసాం కదా. సో ఆ పేస్ట్ డిఫరెంట్ టేస్ట్ ఉందండి. ఆ పేస్ట్ వల్ల మంచి టేస్ట్ వచ్చింది. అండ్ క్యాప్సికమ్ ఇంకా పెసరపప్పు కాంబినేషన్, సో ఈ రెండింటి కాంబినేషన్ కూడా బాగా అదిరిపోయింది. బాగుందండి. క్యాప్సికమ్ పెసరపప్పు ఫ్రై వెరీ టేస్టీ అండి. మరి మీరు ట్రై చేయండి. మీకోసం ఈ చిట్కా: మీరు స్నానం చేసే వేడి నీటిలో గులాబీ రేకులు కూడా వేసుకొని స్నానం చేస్తే మీరు రిఫ్రెష్డ్ గా ఫీల్ అవుతారు. అంతేకాకుండా స్కిన్ స్మూత్ గా కూడా ఉంటుంది. ఈ రోజు వంటలు పిండి వంటల్లో స్నేహలత గారు కోరుకున్న క్యాప్సికమ్ పెసరపప్పు ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మరి మీరు కూడా ఇదే విధంగా మీకు ఇష్టమైన